హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ గోడ్ ఎడ్యుకేషన్ క్లబ్కు స్వాగతం సుస్వాగతం. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. ఈరోజు మనము కన్ఫ్యూజింగ్ వర్డ్స్ గురించి తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ కామెంట్. ఈరోజు మనము జస్ట్ నౌ ఎలా ఉపయోగిస్తామో తెలుసుకుందాము. ఫస్ట్ వన్, జస్ట్ ఎలా వాడాలి. జస్ట్ అంటే ఇప్పుడే, కేవలం, మాత్రమే అనే సందర్భంలో ఉపయోగిస్తాం. ఈ సందర్భం బట్టి ఈ అర్థం మారుతుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఇప్పుడే పూర్తయింది అనే సందర్భంలో మనము ఈ జస్ట్ వాడతాము. జస్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 సందర్భంలో మనము ఉపయోగిస్తాం. నేను నా పని ఇప్పుడే పూర్తి చేశాను అంటే హ్యావ్ జస్ట్ కంప్లీటెడ్ మై వర్క్. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ దానిలో ఓన్లీ తెలుగులో ఇవ్వబడింది, ఇంగ్లీష్లో ఇవ్వలేదు కాబట్టి చెప్పాను. సెకండ్ వన్ చూడండి. షీ హ్యాస్ జస్ట్ కమ్. ఆమె ఇప్పుడే వచ్చింది అంటే ఇప్పుడే పూర్తి అయితే మనము జస్ట్ అనేది ఉపయోగించాలి. జస్ట్ తర్వాత ఎప్పుడైనా మనకు కంపల్సరీగా వర్బ్ ఉండాలి. నెక్స్ట్, ఓన్లీ, మియర్లీ అర్థంలో ఉపయోగిస్తాం. కేవలం లేదా మాత్రమే అనే సందర్భంలో మనము ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ జస్ట్ ఏ జోక్. ఇది కేవలం ఒక జోక్ మాత్రమే. ఐ జస్ట్ ఆస్క్డ్ ఏ క్వశ్చన్ అనే సందర్భంలో మనము జస్ట్ ఉపయోగిస్తాము. నెక్స్ట్, బలంగా చెప్పడానికి, ఎంపసిస్ చెప్పడానికి సందర్భంలో కూడా జస్ట్ ఉపయోగిస్తాము. జస్ట్ లిజన్ టు మీ. నన్ను కాస్త విను. జస్ట్ వెయిట్ హియర్. ఇక్కడ కొంచెం సేపు ఆగు. అంటే బలంగా చెప్పడానికి సందర్భంలో జస్ట్ అనే పదాన్ని మనము ఉపయోగిస్తాము. నెక్స్ట్, జస్ట్ నౌ ఎప్పుడు ఉపయోగిస్తాం, ఎలా వాడాలి. జస్ట్ అంటే ఇప్పుడే, కొద్దిసేపటి క్రితం అనే అర్థంలో ఉపయోగిస్తాం. ఈ జస్ట్ నౌ అనేది మనము సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉపయోగిస్తాము. అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 స్ట్రక్చర్లో ఉన్న వాటిలో మనము ఈ జస్ట్ నౌ ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి. ఈ కేమ్ జస్ట్ నౌ. ఐ స్పోక్ టు అర్ జస్ట్ నౌ. ప్రెజెంట్ పర్ఫెక్ట్లో సాధారణంగా ఇది వాడము. ప్రెజెంట్ పర్ఫెక్ట్లో మనం ఎప్పుడైనా ఏది వాడతాము, జస్ట్ మాత్రమే వాడతాం. ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. ఐ హ్యావ్ జస్ట్ నౌ కమ్, రాంగ్ సెంటెన్స్. ఐ హ్యావ్ జస్ట్ కమ్ సరైనది. అంటే ఈ జస్ట్ నౌ అనేది మనము ఎప్పుడు ఉపయోగిస్తాము, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉపయోగిస్తాము. నెక్స్ట్, ఎగ్జామ్ ఈజీ ట్రిక్స్లో మనం గుర్తుకు పెట్టుకోవడానికి ఇక్కడ మీకు చెప్పబోతున్నాను. ట్రిక్ 1 చూడండి. హ్యావ్ యాజ్ ఉంటే జస్ట్ ఉపయోగించాలి. ఓకే, ఐ హ్యావ్ జస్ట్ ఫినిష్డ్ ద ఎగ్జామ్స్. చూడండి. షీ హ్యాస్ జస్ట్ అరైవ్డ్. హ్యావ్ యాజ్ ప్లస్ జస్ట్ నౌ అనేది తప్పు. ఓకే, జస్ట్ నౌ అనేది ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో మనము ఉపయోగించగలదు. నెక్స్ట్, ట్రిక్ 2 చూడండి. V2 లేదా డిడ్ లేదా వాజ్ వర్ ఉంటే జస్ట్ నౌ ఉపయోగించాలి. జస్ట్ నౌ అనేది సింపుల్ పాస్ట్లో ఉపయోగించాలి. ఈ కేమ్ జస్ట్ నౌ. ఐ మెట్ హిమ్ జస్ట్ నౌ. ట్రిక్ 3 MCQ షార్ట్కట్లో మనము తెలుసుకుందాం. ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడైనా జస్ట్ ఉపయోగించాలి. సింపుల్ పాస్ట్ టెన్స్లో జస్ట్ నౌ ఉపయోగించాలి. ట్రిక్ 4 ఎర్రర్ కరెక్షన్ ప్రశ్నల్లో ఐ హ్యావ్ జస్ట్ నౌ కంప్లీటెడ్ మై వర్క్. ఎప్పుడైనా జస్ట్ నౌ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్లో రాదని చెప్పాం కదా, అది రాంగ్ అంటెన్సు. ఐ హ్యావ్ జస్ట్ కంప్లీటెడ్ మై వర్క్, దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. 1 లైన్ ఎగ్జామ్ ఫార్ములా. హ్యావ్ ఆర్ యాజ్ ప్లస్ V3 వచ్చినప్పుడు ఖచ్చితంగా జస్ట్ ఉపయోగించాలి. V2 ఉపయోగించినప్పుడు జస్ట్ నౌ ఉపయోగించాలి.
ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ కామెంట్. ఓకే, మర్చిపోవద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.